సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హలో హాయ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. తీవ్రంగా బ్రతకగలగడం, తీవ్రంగా ఏదైనా పనులు చేయగలగడం అన్నది అదొక వరం అని చెప్తుంటారు. డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, స్టార్ట్ లివింగ్ కాన్షియస్లీ అని పెద్దలు చెప్తుంటారు. కానీ దీనికి అర్థం ఏంటో చాలామందికి తెలియదు. అలా కొట్టుకుపోతూ జీవన ప్రయాణంలో ముందుకెళ్ళిపోతుంటారు. కొన్నాళ్ళయ్యాక సహజంగా ప్రకృతి సిద్ధంగా చనిపోతుంటారు. మరి తీవ్రంగా జీవించడం అంటే ఏమిటి తెలుసుకుందాం ఇవాళ రాముయిజంలో. వర్మగారు, మీరు చాలా తీవ్రంగా జీవిస్తారు కాబట్టి మిమ్మల్ని చూసి చాలామందికి ఈర్ష్య పుడుతూ ఉంటుంది, చాలామంది అవాక్ అవుతుంటారు. ఇప్పుడు తీవ్రం అనే వర్డ్ నేను చాలా ఎక్కువ వాడతాను. ఇంటెన్సిటీ అనే పదం నేను చాలా ఎక్కువ వాడతాను. అట్లీస్ట్ దట్స్ వాట్ పీపుల్ సే అండ్ ఐఎమ్ షూర్ ఐ డూ దట్. ఫిలాసఫర్ నీషే ఒక లైన్ ఉంది జస్పెక్ట్ జరతుస్ట్రాలో, దట్ ఎవర్ డార్క్ అండ్ నైట్లీ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ ఆఫ్ లైట్. అంటే మీరు ఇగ్నోరెన్స్ని డార్క్నెస్తో, నాలెడ్జ్ని లైట్ తోటి పోలుస్తారు. సో డార్క్ అండ్ నైట్లీ అనేది ఒక ఇగ్నోరెన్సు, లైట్ అనేది నాలెడ్జ్. కాబట్టి మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నాలెడ్జ్ తెచ్చుకోవడం మీరు చదువుకుంటారు, లేకపోతే తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు, లేకపోతే అలాంటిది ఏదో రకరకాలు చేస్తారు. కానీ అది ఎంత తీవ్రంగా కోరుకుంటారు ఆ నాలెడ్జ్, మీకు కావాల్సిన దాన్ని ఎంత తీవ్రంగా కోరుకుంటారు అనేది మనకు అప్పుడు డిగ్రీ ఆఫ్ మెజర్మెంట్. మీ ప్యాషన్, ఇంటెన్సిటీకి ప్యాషన్కి రిలేషన్షిప్ అది. సో నీష్ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ ఆఫ్ లైట్ అంటే ఒక చంటి పిల్ల పాల కోసం మదర్ బ్రెస్ సక్ చేసే ఉన్నంత ఆతృతతోటి నేను నాలెడ్జ్ని సక్ చేయదలుచుకున్నాను అని చెప్పాడు నీషే. మీరు ఏం కోరుకున్నా, ఏం కావాలని కోరుకున్నా, ఏం చేసినా లైఫ్లో ప్రతిదానికి ఎంత కోరుకుంటున్నారు మీరు, కోరుకుంటానికి ఎంత కోరుకుంటున్న దానికి డిఫరెన్స్, తీవ్రత అనేది అక్కడి నుంచి వస్తుంది. ఎంత కోరుకోవడం అంటే ఎక్కువ కోరుకోకూడదు అంటూ ఉంటారు కదా, అంటే అది వేరు. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేది ఒక కైండ్ ఆఫ్ థింగ్. నాకు వచ్చి తీరాలి, వచ్చి తీరిందని ఎంత నేను ఆస్వాదిస్తాను అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున ఒక సౌండ్ సిస్టమ్ ఉంది, ఆబ్వియస్లీ టెరిఫిక్ సౌండ్ సిస్టమ్, ఒక స్పీకర్స్ కానీ ఇది వాట్ ఎవర్ అది. నాగార్జున ఎంత పర్టిక్యులర్ అంటే ఈ స్పీకర్లో సౌండ్ ఎలా వస్తుంది, దాని బాస్ ఎంత ఉంది, దీని ట్రిబుల్ ఎంత అవుతుంది, ఇది అసలు ఆల్మోస్ట్ గంటలు దాన్ని చేస్తాడు. ఎందుకంటే తన మ్యూజిక్ని అంత తీవ్రంగా ఆస్వాదిస్తాడు. ఏదో పాట బాగానే ఉంది, పాట మొబైల్స్ ఫెల్లో వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు దానికున్న డిగ్రీలో. కానీ తనకున్న ప్యాషన్ మ్యూజిక్ ఏంటో ఎంత అంటే ఆ స్పీకర్ లోపలికి వెళ్ళిపోయి వినేస్తాడేమో అన్నంత ఇది వస్తుంది నాగార్జున చూస్తే. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో నేను ఒక సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు చాలామంది వెళ్తారు సినిమా చూడడం, 100,000 మంది సినిమా చూస్తారు. నాకు ఆల్మోస్ట్ ఒక ఆర్గాజమిక్ ఫీలింగ్ ఉండేది. సినిమా థియేటర్లోకి వెళ్తే ఒక సినిమాని చూడటానికి నేను థియేటర్లోకి అడుగు పెడతా ఉంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఆర్గాజమిక్ ఫీలింగ్. అంటే స్క్రీన్ మీద స్టార్ట్ అయినప్పుడు, టైటిల్స్ పడినప్పటి నుంచి ఇది అది అంటే ఎంత ఫీల్ అయిపోతాను అంటే వెనకాల ఎవరిద్దరు మాట్లాడితే నేను కొన్నిసార్లు థియేటర్ నుంచి లీస్ అయిపోతాను. అది నేను కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అనేది నా వాచింగ్ ఎక్స్పీరియన్స్ మధ్యలో వచ్చేస్తుంది అనేది నాకు ఒక ఫీలింగ్. సో దట్ ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్యాషన్. రైట్. చాలామందికి అసలు ఇంటెన్సిటీ ఉండదు, చాలామందికి ప్యాషన్ అనేది ఉండదు. అది అంటే ఈజ్ ఇట్ ఇన్బిల్ట్ ఆర్ I think partly inbuilt, partly I wouldn't say genetic, but I wouldn't know. See, for example, my brother, he's a very passionless guy. నేను చాలా తక్కువ మంది మా బ్రదర్ అంతా అంటే సేమ్ ఇంట్లో, సేమ్ సర్కమ్స్టాన్సెస్లో, ఒకే ఇంట్లో, ఒకే స్కూల్లో మేము చదువుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్, నేను ఒక సాంగ్ తీయడానికి ఒక మంచి లొకేషన్ కోసం నేను ఏదో ట్రై చేస్తూ ఉంటే నాకు ఎవరో చెప్పారు, అక్కడ కర్ణాటక బార్డర్లో నారాయణపేట అనే చోట టెరిఫిక్ లొకేషన్ ఉంది. అది నేను చూడలేదు, మా బ్రదర్ చూసాడు. ఎప్పుడు వెళ్ళినట్టు నాకు గుర్తు. నేను అడిగాను, ఏంటి లొకేషన్ చాలా బాగుంటుంది అంటారు కదా నారాయణపేట అన్న. ఏముందరేమో జూబ్లీస్లో ఉంటుంది, రాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నాడు. కానీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది యాక్చువల్గా పెద్ద రాళ్ళు ఉంటాయి, జూబ్లీస్లో ఎంత ఉంటే దానికో 10 రెట్లు రాయి ఉన్నాడు. టెరిఫిక్ లొకేషను జూబ్లీస్లో ఎంత ఉంటే 10 రెట్లు ఉంటుంది సైజు అని చెప్పొచ్చు. అదే మీకు అది మారదు, లొకేషన్ అదే ఉంటుంది, కానీ మీరు తీసుకునే విధానం మారుతుంది. సో ఇంటెన్సిటీ అనేది
మీ మైండ్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద యాక్చువల్ ఒకదాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ ద ఇట్ ఈస్ నాట్ రెస్పాన్స్, ఇట్ ఈస్ ద వే యూ వాంట్ టు ఎంజాయ్. ఇప్పుడు నాగార్జున ఎంత ఎంజాయ్ చేస్తాడో సెల్ ఫోన్లో విన్నవాడు కూడా మామూలు మోనో స్పీకర్లో కూడా వాడు చేయొచ్చు. కానీ ఆ డిగ్రీ ఆఫ్ ఫీల్ అయితే 100% డిఫరెన్స్ ఉంటుంది. నాగార్జున చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో భగవంతుడు చూసినంత అంటే ఆల్మోస్ట్ తన మ్యూజిక్ విన్నప్పుడు కట్అఫ్ చేసేస్తాడు. అసలు వేరే వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటి అనేది మొత్తం అన్నీ ఒక డైల్యూట్ అయిపోయి ఉట్టి మ్యూజిక్ ఒక్కడే వింటున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు చూస్తే. అండ్ దట్ ఈస్ అల్టిమేట్. తనకి అదే వేరే దాంట్లో ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు చాలామంది నేను అమ్మాయిలు అంత బాగా చూపించగలుగుతాను స్క్రీన్ మీద పిక్చరైజేషన్లో అన్నారు. ఎందుకు? అమ్మాయిల అందం చూసే దాంట్లో నా తీవ్రత అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నిజంగా ఉన్న తీవ్రత అది 100% నిజంగా లేకపోతే తీవ్రత అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అసలు. ఎక్కడొక్కడ దొరికిపోతారు. అంటే తెచ్చిపెట్టుకున్న తీవ్రత కాదు అది. ఎనీథింగ్ ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న అనేది కాన్షియస్సా లేకపోతే ఇప్పుడు మీరు సైక్ చేసుకోవచ్చు. సైక్ అంటే నేను సైక్ చేసుకుంటాను అనుకుంటాను, కానీ సైక్ అయిపోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు సైక్ అయిపోతారా? సైక్ చేసుకుంటారా? సైక్ అయిపోతాను. ఎందుకంటే ఐ లైక్ ఎనీథింగ్ బ్యూటిఫుల్, నాట్ నెసెసరీ ఓన్లీ విమెన్. ఒక విజువల్ అవ్వచ్చు, ఒక కంపోజిషన్ అవ్వచ్చు, ఒక పవర్ఫుల్ డైలాగ్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్లో నేను విన్న ఒక స్టోరీ అవ్వచ్చు. ఇప్పుడు నేను అండర్ వరల్డ్లో ఎవరితో మాట్లాడుతున్నాను, లేకపోతే ఎవరో రథచరిత్ర తీసినప్పుడు పరిటాల రవికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు. వాటిని ఎంత తీవ్రతతో నేను వింటున్నాను, తీవ్రత అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనేది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అదే కథ అదే మనిషి గురించి ఇంకొకటి విన్నప్పుడు వాడికి ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది. నాకు కొత్తగా వేరే ఇన్ఫర్మేషన్ రాదు కదా. కానీ వాడికి నా అంత తీవ్రత లేకపోతే వాడి రిఫ్లెక్షన్ అదే మ్యాటర్ వేరేగా ఉంటుంది. అది నా పాయింట్. సో తీవ్రత అనేది ఇట్స్ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రీమ్లీ పర్సనల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిగ్రీ ఆఫ్ ప్యాషన్. మీరు ఎంత ప్యాషన్ ఎక్కువైతే తీవ్రత అనేది అంత ఎక్కువ ఉంటుంది. తీవ్రత అనేది ఇస్ ఇట్ అ ఛానల్డ్ కాన్షియస్ ఎమోషన్ ఆర్ ఇస్ ఇట్ ఐ డోంట్ థింక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ప్యాషన్ అని. ఇప్పుడు ఎనీ ఎమోషన్ ఐ థింక్ ఇస్ లైక్ ఎ డ్రగ్. ఇట్ లైక్ డ్రగ్ అంటే నేను దాని ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ ఇట్స్ లైక్ ఎ మెంటలీ ఇండ్యూస్డ్ డ్రగ్. ఒక హై వస్తుంది కదా, ఎమోషనల్ హై అనేది. దట్ ఇస్ రీజన్ యూజింగ్. డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక హై ఎట్లా వస్తుందో ఒక ప్యాషన్ ఫీల్ అయినప్పుడు ఒక హై వస్తుంది. అది ఇట్ విల్ కమ్ ఆన్ ఇన్స్టింక్టివ్ లెవెల్స్. మీరు ఒక ఆస్వాదిస్తున్నారు మీరు, అంటే ఆల్మోస్ట్ యువర్ ఫీలింగ్ ఎ రిలీజ్ ఆఫ్ ఎ సర్టన్ ప్లెజర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐఎమ్ నాట్ నెసెసరీ సేయింగ్ సెక్షువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కార్ తీస్తున్నప్పుడు గాడ్ ఫాదర్ ఒక యంగ్ రైటర్ని పిలిచి నువ్వు గాడ్ ఫాదర్ చదివా అన్న. వాడు నేను చదవలేదు అన్నాడు. సరే నువ్వు ఆ బుక్ చదువు తర్వాత నేను మాట్లాడతాను, సర్కార్ అనే సినిమా ఐడియా ఉంది నాకు అని చెప్పాను. సరే వాడు వెళ్ళి 3-4 రోజులు లేక వచ్చాడు. ఏంటి ఎలా ఉంది చదివా అన్న. ఓకే కొంచెం మరీ వర్బోస్గా ఉంది అన్నాడు. గాడ్ ఫాదర్ వర్బోస్ అంటాడంటే, కానీ వీడితో అప్పటికే నేను 3-4 సార్లు మాట్లాడాను వీడితో. అప్పుడు నాకు సడన్గా నాకు అర్థమైంది నాకు వాడికి డిఫరెన్స్. నాకు వర్బోస్ అని ఎందుకు అనిపించింది, వాడికి ఎందుకు అనిపించింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది గాడ్ ఫాదర్లో. From 1935 to 1937, the name of Santino Corleone sent shockwaves through the underworld. But even he, in sheer terror, was eclipsed by the awesome man called Luca Brasi. అని ఒక లైన్ ఉంది. ఇది నేను ఇలా చదివాను. వీడు నాకు తెలుసు కాబట్టి వీడితో మాట్లాడాను కాబట్టి వీడు ఎలా చదివి ఉంటాడంటే ఇదే నేను. ఫ్రమ్ 1935 to 1937, the name of Santino Corleone sent shockwaves through the underworld. But even he, in sheer terror, was eclipsed by the awesome man called Luca Brasi. అని వాడు చదివి ఉంటాడు. ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంది, అది ఏం మారలేదు, మొత్తం లైన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ ఫ్రమ్ 1935 to 1937, the name of Santino Corleone sent shockwaves through the underworld. అంటే అది ఒరిజినల్ రైటర్ ఆ ఇంటెన్షన్తో రాసాడో లేదో నాకు తెలియదు. 10 మంది చదివినప్పుడు 10 రకాలుగా చదువుతారు సేమ్ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు అలా చదువుతున్నాను, లూకా బ్రాసి అనే క్యారెక్టర్ తోటి ఐ వాంట్ టు బి ఓవర్వెల్మ్డ్, ఐ వాంట్ టు బి ఎన్గల్ఫ్డ్, ఐ వాంట్ టు ఫీల్ దట్ హై. అది నేను కాన్షియస్గా నేను ఇలా చదువుతాను అని నిర్ణయించుకుని చేసింది కాదు. అది నా న్యాచురల్ ఇండక్షన్ ప్రాసెస్లో అలా మీకు వచ్చింది, అలా చదువుతున్నాను. ఇప్పుడు తీవ్రత అన్నది ఇస్ ఇట్ ఎ యూనివర్సల్ క్వాలిటీ ఆర్ కొన్నిట్లో మాత్రమే అది బయటకు వస్తుంది మీ తీవ్రత? See, I am very intense about everything. For example, నేను ఇంటెన్సిటీ అన్న ఉంటుంది లేకపోతే ఇగ్నోర్ చేస్తాను. అసలు నాకు అది పట్టదు అసలు. అది అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్. సో వెన్ యు ఎంగేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మామూలు కాన్వర్సేషన్లో ఉన్నాను అనుకోండి, ఒక సపోజ్ మా ఇంటికి ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడదని నేను కట్ ఆఫ్ అసలు నాకు అసలు అది దే డోంట్ గెట్ ఇన్ టు మీ. లెస్సర్ ఇంటెన్సిటీ అనే వర్డ్ లేదు. ఐదర్ దేర్ ఇస్ ఇంటెన్సిటీ ఆర్ నో ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా ముద్దపప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని ఒడియాలు నంచుకుని తినాలి ఉంది అని ఎప్పుడు చూడలేను మిమ్మల్ని.
అంటే అక్కడ తీవ్రత లేదు. ఫుడ్ ఇస్ నాట్ యువర్. No, yeah. But even the person who does it, I think relishing something is different from feeling an intensity. ఇప్పుడు నేనేమంటున్నాను, మంచి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తిందాం దానికి, ముద్దపప్పులో నెయ్యి వేసుకుని దట్ ఈస్ తీవ్రత. అది relishing and intensity should not be confused with each other. Relishing is again external. Intensity is very internal. Intensity is very, very internal. And మీరు comes from your mind. ఫస్ట్ నుంచి కూడా మీరు ఇలాగే ఇవాళ కెమిస్ట్రీ క్లాస్ కి వెళ్తున్నాను కాలేజ్ చెప్పారు. No, yeah, 100%. Everything ever since I can remember, I was of very high intensity. అది నా రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, అప్పుడు నేను కలిసిన నా అంటే ఈవెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజయవాడ డైరెక్టర్ అవ్వక ముందు కూడా వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, when I am discussing something, always people used to feel that. I mean, they all used to talk about my intensity. నాకు ఒకటి గుర్తుంది, నాకు నా ఫ్రెండ్ ఒకడు, నువ్వు సీరియస్గా తప్ప ఇంకేం మాట్లాడవా అని అన్నాడు ఒకడు, నా కాలేజ్ ఫ్రెండ్. అంటే ఎవ్రీథింగ్ ఐ సీమ్ టు బి సో సీరియస్ అబౌట్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిగ్నిఫికెంట్, మోర్ దెన్ సిగ్నిఫికెంట్, సీరియస్నెస్. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో ద రీజన్ మన ఇందాక ఎపిసోడ్గా ఇచ్చినప్పుడు వై ఐ కనెక్ట్ టు బ్రూస్లీ. బ్రూస్లీ ఈస్ ద మోస్ట్ ఇంటెన్స్ పర్సన్ ఐ ఎవర్ సీన్. ఏది మాట్లాడినా కాదు, ఫైట్ పక్కన పెట్టండి, ఫైట్ ఎనీ విచ్ వేస్ దేర్, ఆ మాట్లాడినప్పుడు తన వాయిస్లో కాన్స్టెంట్లీ దేర్ ఇస్ అన్ ఇంటెన్సిటీ, ఒక ఫోకస్డ్, అంటే ఆల్మోస్ట్ దానికి ఫామ్ వస్తే పొడి చేస్తుందని ఫీలింగ్ ఉంటుంది, దానికి ఒక ఫిజికల్ ఫామ్ వస్తే బ్రూస్లీ ఇంటెన్సిటీ దూసుకుపోతుంది లోపల నుంచి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ, నేను ఇంటెన్స్ పీపుల్ అనేది నేను యాక్చువల్లీ చాలా తక్కువ మంది చూసాను. హ్యావ్ యూ మెట్ ఇంటెన్స్ విమెన్? ఎస్. అంటే ఇది ఎందుకు అడిగానంటే, మామూలుగా ఈ తీక్షణమైన తీవ్రమైన టెండెన్సీ పురుషుల్లో ఎక్కువ ఉంటుందా, స్త్రీలో ఎక్కువ ఉంటుందా? దానికి లింగ భేదం లేదంటారా? ఫర్ షూర్ ఐన్ ర్యాండ్ ఇస్ వెరీ, వెరీ ఇంటెన్స్. ఎందుకంటే ఆఫ్ కోర్స్ దట్ బుక్స్ రిఫ్లెక్ట్ దట్. నేను తన ఇంటర్వ్యూలు చూశాను కొన్ని. అయితే ఆ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆవిడకి 8 years ఉంటుంది ఏజ్. 8 years ఏజ్లో ఉన్న ఒక ఆవిడ కూర్చుని, మీరు జస్ట్ ఒక బ్యాక్ షాట్ పెడితే బ్యాక్ నుంచి ఇంటెన్సీ కనిపిస్తుంది, జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్లో. కానీ ఆవిడ ఇంటెన్స్గా కనిపిస్తున్నారేమో. నాకు వేరే వాళ్ళు కనిపించాలి కదండి అప్పుడు. అలా కాదు, సేమ్ పర్సన్ ఒకలాగా ఇంటెన్స్గా ఊహించుకున్నారు కదా. No, you can feel that and the intense people make you feel very less, first of all. No, వాళ్ళకున్న తీవ్రతతోటి you get intimidated because of that. And the eyes are burning with intelligence. మాట్లాడుతూ ఉంటే you can see that it is not about మీరు డైలాగ్ ట్రాక్ క్లోజ్ చేసినా కూడా she will still reflect. ఎందుకంటే తన ఎమోషన్, తను మాట్లాడిన దాని గురించి ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది అన్న దాని నుంచి ఇంటెన్సిటీ వస్తుంది. దాని లోపల ఫీలింగ్ అనేది వస్తుంది మీ వాయిస్లో కానీ, మీరు మాట్లాడే విధానంలో కానీ, మీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్లో. ఆ లెక్కన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు చాలా ఇంటెన్స్ అని చెప్పచ్చా? నో, బచ్చన్ గారు రియల్ లైఫ్లో ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఇంటెన్స్, విచ్ ఇస్ ద రీజన్ ఈస్ అ గుడ్ యాక్టర్. బికాస్ ఇఫ్ యూఆర్ సో ఇంటెన్స్ యూ విల్ బి సో కాట్ అప్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. రిలేటివ్గా ఐ థింక్ రజనీకాంత్ గారు ఇస్ ఇంటెన్స్. ఇంటెన్సిటీ కామ్గా ఉండొచ్చు, బట్ ఐ కెన్ ఫీల్ ద ఇంటెన్సిటీ ఇన్ అంటే పర్సనల్ ఇంటరాక్షన్లో. స్క్రీన్ మీద విచ్ ఇస్ ఆబ్వియస్. పర్సనల్ ఇంటరాక్షన్లో రజనీ గారు ఈజ్ మచ్ మోర్ ఇంటెన్స్ దెన్ బచ్చన్. సో ఇప్పుడు ఇంటెన్స్గా ఉండడం అవసరమా అంటే, లేకపోతే అది ఉన్నారు లేదు అని చెప్పాలి? అవసరం అనేది ఏది కాదు, అవసరం అనేది ఏది, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం. వీఆర్ జస్ట్ డిస్టింగ్విషింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సన్. నాకు ఇంటెన్సిటీ అనేది లేకపోతే లైఫ్కి మీనింగ్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఆస్వాదించడం, నేను ఒక ప్లెజరు, మనకు ఎపిసోడ్లో అనుకున్నట్టు సక్సెస్ ఫీల్ అవ్వడానికి, ఫెయిల్యూర్ని తన్ని తగలేయడానికి, అన్నీ కూడా ఇంటెన్సిటీ అనేది మెయిన్ కారణం. ఇంటెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ప్యాషనేట్ ఫోకస్డ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా వాయిస్లో బేస్ ఉందా లేదా, నా వాయిస్ మంచిదా కాదా, లేకపోతే ఏదైనా నేను ఫీల్ అవుతున్న ఇంటెన్సిటీ తోటి నేను రక్త చరిత్ర వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు నేను ఆ స్టోరీ గురించి ఏం ఫీల్ అవుతున్నాను అన్నది బయటకు వస్తుంది అక్కడ. దానికి మీ ఫీచర్స్ లైక్ మీ ఎంత గొంతు, మంచి గొంతు, ఎంత బేస్ ఉందని యాడ్ అవుతుంది. కానీ ఇంటెన్సిటీ లేనప్పుడు బేస్ వాయిస్ అని కూడా ఏం చేయలేదు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, అది మన నేను గాడ్ ఫాదర్ లైన్ చెప్పినట్టే, ఒక బిగినింగ్ ఆఫ్ ద బుక్లో, అమెరికో బోనస్టెరా సాట్ ఇన్ న్యూయార్క్స్ 5th court విత్ వెంజన్స్ ఇన్ హిస్ హార్ట్. ఇప్పుడు నేను చెప్పిన విధానం ఎవరు చెప్పలేదు, అది అంటే దే మైట్ సే ద లైన్, అమెరికో బోనస్టెరా సాట్ ఇన్ న్యూయార్క్స్ 5th court, లేకపోతే ఇంకోటి అది చదివినప్పుడు దాన్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అనే దాంట్లోంచి మీరు ఆ చదివిన టోన్ వస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ అబిలిటీ టు ఎంగేజ్ విత్ దట్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. ఇట్స్ నాట్ ఎబిలిటీ, it is the way I'm feeling about it.
ఎబిలిటీ కదా, అది టాలెంట్ కాదు, స్కిల్ కాదు, ఇంటెలిజెన్స్ కూడా కాదు. చదువుతున్నట్టు చదివేస్తారు. ఇప్పుడు ఒక సింగరు, ఒక ప్లేబ్యాక్ సింగరు ట్యూన్ అదే ఉంటుంది, లిరిక్ అదే ఉంటుంది. కేవలం తన వాయిస్లో ఆ లిరిక్స్ సంబంధించి తను ఏం ఫీల్ అయ్యాడు, లేకపోతే అమ్మాయి ఏం ఫీల్ అనే దాంట్లోంచి మీకు ఆ టోన్ మారుతుంది. ఆ లెక్కన మనం చేసే పనులన్నీ కూడా మనం ఇంటెన్స్గా ఉండేవే చేయాలి. అండ్ వెన్ యూఆర్ ఇంటెన్స్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్, మీకు మ్యాక్సిమం లైఫ్లో స్క్వీజ్ చేయగలుగుతారు. ఐ వాంట్ టు స్క్వీజ్ ప్రెషర్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ లైఫ్ హ్యాస్ టు ఆఫర్. ఐ వాంట్ టు స్క్వీజ్ ఇట్ అవుట్. దాన్ని పీల్చి పిప్పి చేసి లాగేయలేదు. దట్ ఈస్ వాట్ సక్ ఎట్ ద బ్రెస్ ఆఫ్ లైట్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది రావటానికి నీషే కొన్ని ఇంటెన్సిటీ లేకపోతే అసలు ఎక్స్ప్రెషన్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంటెన్స్గా లేని మీరేం మాట్లాడరా మామూలుగా? నో, యూ డోంట్ ఎంగేజ్. ఐ డు నాట్ ఎవర్ స్పీక్. ఇప్పుడు పాలవాడు వచ్చాడా అని క్వశ్చన్ అడగరు మీరు? నేను ఎప్పుడు అడగను అసలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మధ్యన ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. మన వెయిట్రెస్ని ఐ వాంట్ సంథింగ్. షీ సెడ్ 20 minutes పడుతుంది. ఐ వాంట్ ఇట్ రైట్ నౌ. She said it's not possible. Why is it not possible? It will make time to prepare any dish for 20 minutes. Don't prepare any dish. Go into the kitchen, get whatever you can on the plate and get it. For billing sake, you put whatever. You served me this and that. So you are getting your money and I am getting my food. And you pay. సో ఈ కాన్వర్జేషన్ ఏంటి, నాకు నువ్వు కొంచెం అర్జెంట్గా తీసుకొచ్చామ్మా, నాకు బాగా ఆకలిస్తుంది. నేను సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఆలోచించాను అసలు ఎలా చేయొచ్చింది. అండ్ దట్ గర్ల్ డింట్ నో వాట్ టు సే. నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఏది పడితే పట్టే తినడానికి ఏదో ప్లేట్లో పెట్టి తీసుకొచ్చే. ఫస్ట్ నీ బిల్లింగ్ కోసం చెప్పు, చికెన్ మంచూరియా అని చెప్పు, నీ ఇష్టం. దీనికి 3 times ఈ బిల్లు, నాకు ఐఎమ్ ఓకే విత్ దట్. ఇంత ఇంటెన్స్గా మీరు ఫీల్ అయ్యి అది చెప్తున్నారు, బట్ అందులో ప్రాక్టికాలిటీస్ కిచెన్లోకి వెళ్ళి ఏది ఉంటే ప్లేట్లోకి పెట్టు అంటే వాళ్ళ బిల్లింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఆ టైంలో పనిచేసాయి. యా, అఫ్ కోర్స్, బికాజ్ నేను ఫీల్ అవ్వాల్సిన ఒక ప్లెజరు అది ఐఎమ్ గివింగ్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్ టు దట్ యూజింగ్ మై ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ లెస్ విత్ ఇంటెన్సిటీ. ఇంకోటి ఏంటి, ఒక రెస్టారెంట్లో నేను భోజనం చేసిన తర్వాత ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫుడ్ అని అడిగాడు. సో నేను డిడ్ యూ మేక్ ద ఫుడ్ అన్నా. ఈ సెడ్ నో. ఆర్ యూ ఓనర్ ఆఫ్ దిస్ హోటల్? ఈ సెడ్ నో. దెన్ వై ద ఫక్ షుడ్ యూ కేర్ వెదర్ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్ ఆర్ నాట్? సో నీకు అవసరం లేని ఆన్సర్ కోసం నాకు అవసరం లేని క్వశ్చన్ వేయొద్దు. వాడి జాబ్ డిస్క్రిప్షన్లో ఉందేమో. ఐ నో దట్ అది నేను వస్తున్నాను కదా, అది వాడి ట్రైనింగ్లో వాడు అడగాల్సిన క్వశ్చన్. నాకు వచ్చిన ఇరిటేషన్ కవర్ చేయడం, దానిలోంచి కూడా ఆనందం అనిపించడానికి నేను కాన్వర్జేషన్ పెట్టా. వాడి కోసం నా కోసం పెట్టుకుని కాన్వర్జేషన్. ఆడు మ్యాక్సిమం నన్ను ఈ పిచ్చిన కొడుకు ఏదో అడిగితే బాగుంది బాధని చెప్పుకోండి నాకు లెక్చర్ పెరుగుతాడేంటి అని ఆడు అనుకుంటాడు, నాకు తెలుసు అది. కానీ ఇప్పుడు మీకు చెప్పడానికి నాకు దొరికింది కదా. సో ఐ వాంటెడ్ టు ఫీల్ అన్ ఇంటెన్స్ ఎమోషన్ అట్ దట్ టైమ్ ఆఫ్ ఎ సర్టన్ లాజిక్. వాడిని ప్రయోగించుకున్నారు. కానీ ఆడికి ఫీల్ అవ్వదు. ఆడు మ్యాక్సిమం ఆడుకున్న తెలివికి అడిగిన తీరు నచ్చలేదా? క్వశ్చన్ వాడిది కాదు కాబట్టి ఐ జస్ట్ గాట్ ఇరిటేటెడ్. సో అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సాంగ్ వినిపించాడు. నేను పల్లవి అవ్వకుండానే ఆపేసాను. ఇసే సార్ నా కోసం 5 నిమిషాలు ఇవ్వలేరు అన్నాడు. 5 నిమిషాలు చాలా ఎక్కువ. నా లైఫ్లో 5 నిమిషాలు నీకు ఎందుకు వెళ్ళాను. కానీ నేను ఇప్పుడు గంటేస్తాను. నీ సాంగ్ ఎందుకు నచ్చలేదో చెప్పడానికి నేను గంటేస్తాను. ఎందుకు నీ కోసం కాదు, నా కోసం. I'm trying to discover what is it that's so intensely hated that I didn't want to listen even the Pallavi. అప్పుడు ఎందుకు నా టైం ఉపయోగించి నా ఇంటెన్సిటీతో నీ సాంగ్లో ఎందుకు బాగాలేదు అనేది నేను ఒక చెప్పి దాని నుంచి నేను డిస్కవర్ చేసుకుంటున్నాను ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది. కానీ మిగతా 4.5 నిమిషాలు నీ పాట అంటే నా లైఫ్లో కంప్లీట్ వేస్టెడ్ ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ 4.5 minutes. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ మేకింగ్ మీ హేట్ యూ, spoiling you for the future also for me in the next whatever, and it is disturbing me, it is irritating me, and there are 100 factors which are working along with the bad song in the 4.5 minutes. ఇప్పుడు వినాలా, ఇంకా అవ్వలేదా, ఇంకా 30 seconds అయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది, అన్ని ఇంక ఈ జన్మకి ఇంతేనా, ఈ జన్మకి ఇంక వద్దులే, అలాంటి నిర్లిప్తత రావడానికి ఛాన్స్ ఉంది మొత్తం 5 నిమిషాలు అంటే నవ్వటం స్టార్ట్ చేసాడు. సో what I'm saying, that is not my objective, but the point is నేను చాలామంది నాతో ఏంటంటే ఐ ఓన్లీ సే ఐ హేట్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్ అని నేను ఎప్పుడు అన్నాను, ఐ థింక్ అని నేను ఎప్పుడు అన్నాను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ లైక్ ఎ స్టేట్మెంట్. నో, ఎస్, ఐ లవ్ ఇట్, ఐ హేట్ ఇట్, ఐ కాంట్ స్టాండ్ ఇట్. సో స్ట్రాంగ్ ఒపీనియన్స్ మీకు ఎప్పుడు వస్తాయంటే బికాజ్ వెన్ యూ టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ అండ్ ఇంటెన్స్లీ. బట్ మీరే చాలాసార్లు లైఫ్ లైట్ తీసుకోవాలని చెప్తుంటారు. డోంట్ టేక్ యువర్ లైఫ్ లైట్ తీసుకొని ఎప్పుడు చెప్పలేదు. ఐ హేట్ ద వర్డ్ లైట్. అంటే ఒక పర్పస్ఫుల్గా తీవ్రతతో ప్రతి అడుగడుగునా ప్లాన్ చేసుకుని వెళ్ళాలంట. ప్లాన్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎమోషనల్ సీరియస్నెస్, ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది ఉండాలి.
బట్ దిస్ ఇస్ అ maneuvered emotion, isn't it? ద డిఫరెన్స్ ఈజ్ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి, మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తున్నారని ఒక డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ పీపుల్కి ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాయి, అందుకని వాళ్ళు ఏడుపులు నవ్వులు ఇది అది రకరకాలు చేస్తూ ఉంటారు. మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉంది, నేను ఎంత ఫీల్ అవ్వాలి దీన్ని, ఆ ఫీల్ అవ్వటానికి ఇంటెలిజెన్స్ని ఆ ఎమోషన్ ఎంత ఎలివేట్ చేయడానికి ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి దానికి. ఈ తీవ్రత అనే కాంటెక్స్ట్లో హ్యూమర్కి ఎక్కడైనా స్పేస్ ఉందా అసలు? Do you laugh intensely ever? My sense of humor mostly will be in sarcasm, negative comments on social aspects. మీ ట్వీట్స్ అవి దాంట్లో ఎలాంటివి చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టిక్యులర్ దేవత, ఒక దేవాలయంలో ఒక దేవత, ఒక విగ్రహం ఉంది గుళ్ళో. ఈ దేవత బ్రష్ ఏ సైజులో చేయాలని శిల్పి ఎంతసేపు ఆలోచించుంటాడు అని నేను అడిగాను. వాళ్ళందరూ ఇదైపోయారు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ. అంటే ఒక శిల్పి చెక్కుతున్నాడు కదా, చెక్కుతున్నాడు ఏదో చేస్తున్నాడు, 100% సైజ్ ఎంత పెట్టాలన్న ఆలోచన రావాలి కదా, రాకుండా ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటే దేవతలాగా ఉండేదా? ఆబ్వియస్లీ అందరు దేవతలు ఫిగర్స్ టెరిఫిక్గా ఉంటాయి, ఎందుకంటే అది శిల్పి చేసేవాడు ఆర్టిస్ట్ కాబట్టి యూ విల్ వాంట్ టు క్రియేట్ ఏ పర్ఫెక్ట్ ఫామ్. బ్యాడ్ ఫిగర్ ఉన్న దేవత అయ్యేదా అని నాకు డౌట్. సో దేవుళ్ళ భార్యలు అందరూ కూడా మంచి ఫిగర్స్తో ఉంటారు. దానికి రీజను ఆర్టిస్టులు, స్కల్ప్ట్ చేసే ఆర్టిస్టు, ఈ పెయింటర్ ఎవరైనా కూడా ఆల్వేస్ ఈ వాంట్స్ ఏ పర్ఫెక్షన్. నేను అంటున్నప్పుడు వీళ్ళ డిస్కంఫర్టు నేను అంటే ఇప్పుడు శిల్పి ఆలోచిస్తాడా అంటే కొంతమంది ఎంబారెస్మెంట్తో నవ్వుతారు, కొంతమంది భయపడిపోతారు, కొంతమంది ఏమో రాము పెచ్చోడ ఏంటి ఇలా మాట్లాడతారు ఇది అని అంటారు. అక్కడ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ మైట్ స్పీక్ లైక్ దట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆన్ దట్. కానీ నేను మాట్లాడిన మాటలో లాజిక్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఆల్సో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడు నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు, కానీ ఐఎమ్ ప్యారల్లీ థింకింగ్ అబౌట్ ది రామిఫికేషన్స్. వాట్ డిడ్ హీ థింక్ అట్ దట్ టైం? చేస్తున్నప్పుడు ఫలానా శిల్పి ఆలోచించి ఉంటాడా, ఇంకొంచెం పెద్దగా ఉండాలా, ఇంకొంచెం చిన్నగా ఉండాలా, నడుము ఇంకొంచెం సన్నపరచాలా ఏంటి అనేది ఆలోచించకుండా ఎలా చెప్తాడు ఎవడన్నా? అసలు ఎలా పాసిబుల్ అది? అంటే అక్కడ షాక్కి కారణాలు ఏంటో గ్రహించారా? వై పీపుల్ గెట్ షాక్డ్? Because they don't expect anyone to talk like that about obviously there are some things which are not discussed in public. But I do that. And you create your intensity and your humor. Yeah. That's your humor. That is my humor. నా హ్యూమర్ ఎందుకంటే I am entertaining them. They might not be laughing like a comedy, but many times they laugh. Many times when I say truth, people laugh because that laughter is coming from the acceptance of the truth. Acceptance of the truth, because it is a relief actually. They're suddenly finding a relief in understanding the liberation. truth. Yes. Yeah. మన తీవ్రత గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ అంతకుముందు చెప్పినా లేకపోతే ఈ కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నాను, నేను ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి వేరే దేని గురించి మాట్లాడతాను. అరవింద్ కేజ్రీవాల్ పార్టీలో ఏదో జరిగింది, వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పింది, దాని గురించి మాట్లాడతాను. నేను ఆ అమ్మాయితో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మీద నీకున్న అభిప్రాయాల కన్నా నాకు నీ తొడలంటే ఎక్కువ ఇష్టం. అప్పుడు నీ తొడల కన్నా అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు గొప్ప అనేది నువ్వు నాకు చెప్పగలగాలి. నేను చెప్తాను ఆల్రెడీ, నేను నా మనసులో ఉన్నది నేను చెప్పేసాను. ఎవరికి గొప్ప అని ఆబ్జెక్టివ్గా నాకు చెప్పాను. ఒక సబ్జెక్ట్గా నాకు నీ తొడల మీద ఇంట్రెస్ట్ ఉంది, అరవింద్ కేజ్రీవాల్ మీద నీ ఒపీనియన్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అరవింద్ కేజ్రీవాల్ నీ తొడల కన్నా ఎందుకు ఎక్కువ అని నువ్వు చెప్పగలగాలి. నాకు నేను చెప్పాను కాబట్టి నాది ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడేంటి, నేను చెప్తున్న దాంట్లో ఒక తీవ్రత ఉంది. నేను మీ తొల గురించి మాట్లాడదామా అని చెప్పి అనుకున్నా, అదే అరవింద్ గారు ఎందుకు మనకు బోరు పాలిటిక్స్, నీ తొల గురించి మాట్లాడదాం అంటే నేను తీవ్రతగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చెప్పే పద్ధతిలో నేనేంటి తను ఎట్లా మాట్లాడుతుంది, ఐ డోంట్ నో అరవింద్ కేజ్రీవాల్ డస్ ఇట్, ఐ డోంట్ నో వాట్ విల్ డూ అంటే అప్పుడు ఐ లవ్ యువర్ థైస్ మోర్ దాన్ అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు తను అరవింద్ కేజ్రీవాల్ గురించి చాలా ఫ్లాట్గా మాట్లాడతాను, నేను థైస్ గురించి చాలా తీవ్రతతో మాట్లాడుతున్నాను. అది నేను చెప్పేది. అరవింద్ కేజ్రీవాల్ గురించి తీవ్రతతో మాట్లాడచ్చు, ఆఫ్ కోర్స్ మాట్లాడతాను నేను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు నేను తీసుకునే టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మీరు చెప్పే టాపిక్ మీద నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. దట్ ఈస్ మన ఇండివిజువల్ రైట్ అది. నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎనీథింగ్ యూ టేక్ విత్ ఎ ఫోకస్డ్ ఇంటెన్సిటీ is up to you. Someone else might not feel intense about the same thing. మీరు మిమ్మల్ని మీ చుట్టూ ఉండే సబ్జెక్ట్స్ని కెమెరాలోని చూస్తున్నట్టున్నారు అనిపిస్తుంది కదా? అంటే యూఆర్ క్రియేటింగ్. See, camera is nothing but your view. అదే, దట్స్ వాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది మీడియం అంటే ఏంటి, మీరు బుక్ రాయొచ్చు, మాట్లాడచ్చు, సినిమా తీయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీ ఆలోచనలు, లైఫ్ని మీరు చూసే ఒక దృక్పథం అవచ్చు, లేకపోతే మీకేం ఇష్టం, హౌ ఇంటెన్స్లీ యూ లైక్ సంథింగ్, యూ లవ్ సంథింగ్, యూఆర్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్, అది సంగీతమా ఇదా అదా, వాట్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్, మీరు ఎంత సీరియస్గా ఎంత ఇంటెన్స్గా చూస్తారన్న దాని మీద మీ ఎఫెక్ట్ ఉంటుంది.
అప్పుడు అది చెప్పినప్పుడు ఇంకొకరితో మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీరు సినిమా ద్వారా కెమెరా ద్వారా చేయొచ్చు, పెన్ ద్వారా చేయొచ్చు, లేకపోతే నోటి ద్వారా చేయొచ్చు. ఇంటెన్సిటీ ఈజ్ ఇన్బార్న్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ కల్టివేటెడ్. మీ చుట్టూ తీవ్రమైన వ్యక్తులు లేకపోతే ఐ పర్సనలీ థింక్ ఒకటి ఇన్బార్న్, తర్వాత బికాస్ ఆఫ్ దట్ యూ విల్ ఆల్వేస్ చూస్ టు బి అరౌండ్ పీపుల్ ఆర్ లైక్ దట్, అంటే ఫస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆల్సో ఐ ఫీల్ వన్ హ్యాస్ టు ఫీల్ ఇంటెన్స్ అబౌట్ దేర్ ఓన్ సెల్ఫ్. ఇప్పుడు నేను కారణ జన్ముడిని, నేను పర్పస్ కోసం పుట్టాను, నా గమ్యం, మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు అన్ఫోల్డ్, అంత బిల్డప్ ఇచ్చుకుంటే కానీ మనం లైట్ తీసుకున్నాం అనుకోండి. ఐ డోంట్ థింక్ కారణ జన్ముడు కరెక్ట్ కాదు. ఐ థింక్ ద రివర్స్ ఇస్ ట్రూ. యూఆర్ లుకింగ్ ఎట్ ఆబ్జెక్ట్స్ యాజ్ కారణ జన్ముడు. మీకు ఏదే టాపిక్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటిని మీరు కారణ జన్ములు అనుకోవాలి, కానీ మిమ్మల్ని మీరు కాదు. బికాజ్ ఆస్వాదించేది మీరు, మిమ్మల్ని వాళ్ళు ఆస్వాదించట్లా. ఇప్పుడు అమ్మాయి థైస్ నేను ఆస్వాదిస్తాను కానీ థైస్ నేను ఆస్వాదించట్లేదు. సో దేర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్. సో ఆ అమ్మాయి థైస్ కారణ జన్ములు, అది నేను చెప్పేది. నేను కాదు, నేను అమ్మాయి థైస్ గురించి కారణం అనుకుంటున్నాను కాబట్టి నా ఇంటెన్సిటీ వస్తుంది, కానీ ఇట్ వోంట్ వర్క్ ఇన్ రివర్స్. కానీ మీ ప్రతి ఫీలింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు సీరియస్ తీసుకుంటున్నారు. సపోజ్ లైట్ తీసుకున్నాను అనుకోండి, లైట్ నాకు అలవాటు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ నా బ్రదర్ ఎగ్జాంపుల్ ఇచ్చింది అదే. నేను రాళ్ళు పెద్దగా ఉంటాయి అంటే థైస్ ఉన్నాయి, అది థైసే, అయ్యే మారవు. మీరు చూసే దృష్టి, మీరు ఆస్వాదించే తీవ్రత మారుతుంది. అది దట్ ఈస్ వన్ పర్సన్స్ ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్. సో మీరు ఇప్పుడు నాగార్జున ఎగ్జాంపుల్ నేను ఇచ్చినప్పుడు, నాగార్జున అంత సీరియస్గా మ్యూజిక్ ఎట్లా వినాలి అని తీసుకున్నావు నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. చాలా మందికి ఇష్టం మ్యూజిక్ ఈజ్ వేలు లక్షల మంది అంటారు. కెన్ యూ ట్రై టు బి ఇంటెన్స్? ఐ డోంట్ థింక్ సో. ఐదర్ యూ ఫీల్ ఇట్ ఆర్ యూ డోంట్ ఫీల్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయి లేకపోతే 2 కాళ్ళు లేవు, అంత బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఇంటెన్సిటీ, అంతేనా? యా. యూ కాంట్ సే ఐ థింక్ కొంచెం తక్కువ లిమిట్స్ ఆఫ్ మీ డిగ్రీ ఆఫ్ ప్యాషన్కి మీరు ఉండగలుగుతారు. ఒకరికి చాలా ఎక్కువ కెపాసిటీ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. ఆ కెపాసిటీకి చుట్టూ ఉండే పరిసరాలు ఎంతవరకు తోడ్పడతాయి? సపోజ్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి నేను మౌంట్ అబూలో మంచి ఆశ్రమం ఉంది, అక్కడ పెట్టేశాను అనుకోండి, మీ తీవ్రత తగ్గుతుందా పెరుగుతుందా? వాళ్ళందరూ తీవ్రంగా తయారవుతారా? దట్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్. కొంతమందికి అసలు కెపాసిటీ లేకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక అల్సేషన్ కుక్క పెట్టుకుని చాలా ఇంటెన్స్గా మరగాలి అని చెప్తే వింటుందా? ఇట్ వోంట్ ఈవెన్ అండర్స్టాండ్. సో మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఒక పర్టిక్యులర్ ఫోర్స్డ్గా నన్ను ఒక సిచ్యువేషన్లో పెట్టినప్పుడు, అలాంటి చోట నాకు కావాల్సింది నేను చేయలేనప్పుడు, నేను ఐడ్ రాదర్ డై. ఇట్స్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఐ టేక్. అందాక నేను సాగర్ కన్యల కోసం గర్భంలోకి వెళ్ళినట్టు చచ్చిపోతే నెక్స్ట్ జన్మలో ఏమైనా ఉంటుందని చూడడానికి వెళ్తాను. సో ఇంటెన్స్గా లేనప్పుడు చచ్చిపోవడం బెటర్ అంటారు? నో, ఇంటెన్స్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. ఇఫ్ ఐమ్ పుట్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఐ కెనాట్ ఎంజాయ్ వాట్ ఈస్ రైట్ నో, నేను ఎంజాయ్ చేసేది నాకు చుట్టూ 100 ఉన్నాయి. I love the things what I can do, you know. But if I'm forcibly put in a situation and you're taking away anything which I can't enjoy, what all I enjoy, then I'd rather take my chance in the next birth. అంటే బతికితే అలా బతకాలి, లేకపోతే నో కాంప్రమైజ్. That's it. మీరు ఆల్రెడీ తీవ్రంగా ఉన్నారు, కానీ తీవ్రమైన వ్యక్తులు లేకపోతే do you get bothered by it? చాలా మైల్డ్ పేల్ పీపుల్ I get very very bothered. అది కూడా ఒక తీవ్రమైన ఎమోషన్. Because there's one reason why I don't like relationships. There's one reason I don't have friends. Because you feel women are not intense. Yeah. Except Ayn Rand. No, not necessary. There could be somebody. But I'm saying generally intensity అనేది it's like a very focused drug. Any drug by definition high verify about. You can't be intense towards one person or towards one thing for a sustained long period of time. You can't. You need a constant variation because any emotion has to have a variation. It cannot be sustained over a period of time. ఎందుకంటే దానికి ఒక ప్లాటో వస్తుంది. ఆ ప్లాటో వచ్చి ట్రఫ్ వచ్చిన then I shift my emotion to something else. అంటే అందరికీ అన్నిట్లో ప్లాటో వస్తుంది. Even you towards a certain object or a certain person. But suppose, so there is nothing long lasting. Intensity is, emotion by definition cannot last long. Because the emotion by definition is a high. Any high by definition has to have an end point. ఆ తర్వాత అది మళ్ళీ లో అంటే అప్పుడు లోకి వెళ్ళే బదులు నెక్స్ట్ హై మీద దూకాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంటెన్స్గా ఉండాలి డిసైడ్ చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ హై ఏమిటని ప్లాన్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా చేస్తున్నది మీరా, అబ్జర్వ్ చేస్తుంది మీరా? ఇంత ఇంటెన్సిటీతో ఇది ఇలా ఉండాలి ఇంటెన్స్గా అన్నది, లేక ఇట్ జస్ట్ హ్యాపెన్ టు యూ దిస్ హోల్ ప్రాసెస్? యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇంటెన్స్. అంటే ఇప్పుడు తీవ్రత అనేది మీరు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని ఎంత సీరియస్గా అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మా నాన్నమ్మ
షీ వాజ్ లైక్ రామాయణం రామకోటి రాసి కాన్స్టెంట్లీ రామకోటి రాస్తూ ఉంటారు. అప్పుడు కూడా నేను రామాయణం గురించి క్వశ్చన్స్ అడిగాను. క్వశ్చన్స్ అంటే ఊరికనేది ఒక ఐ యూస్ టు టేక్ రామాయణం మోర్ సీరియస్లీ దెన్ మై నాన్నమ్మ. ఆవిడేంటి పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయే వరకు రామకోటి రాస్తూ ఉంటే నేనేదో బాలల బొమ్మల రామాయణం అట్లాంటి బుక్స్ చదివి ఐ యూస్ టు నో మోర్ అబౌట్ రామాయణ దెన్ హర్. ఎందుకు నేను సీరియస్గా తీసుకుంటున్నాను, ఆవిడేంటి ఒక వర్క్ లాగా తీసుకుంటున్నారు. రామ 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 అని రాసుకుంటారు. ఐ డోంట్ థింక్ షీ విల్ థింక్ ఫర్ 1 second అబౌట్ దట్. గాట్ ఇట్. అంటే మీరు కాన్షియస్గా ఎంగేజ్ అయ్యారు, ఆవిడ అన్కాన్షియస్గా షీ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. అంతే. నౌ రంగనాయకం గారు షీ ఇస్ వెరీ ఇంటెన్స్ అగైన్. I can see that from her writing, I can see that from her interviews, I can see that from ఒకసారి కలిసిన ఆవిడ, you know, it's very clear she's a very very intense person. Do you think women are intense actually? అంటే have you met in your, అంటే Ayn Rand you have not met, అందుకే అడుగుతున్నాను. I did meet some, but I would say to matching to what I think intensity of a certain degree, I think it's only Ayn Rand and Uppal Ranganayakam. ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు అంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ చేసేసుకుంటూ వాళ్ళ స్వార్థపరమైన ఒక దీనిలో ఉండిపోయి ఎంతసేపు వాళ్ళ ఈక్వేషన్ టు ద వరల్డ్ చూసుకుంటారు, కానీ దే ఆర్ నాట్ నైస్ పీపుల్ అంటారు. ఈ లెక్కన మీరు చాలా చెడ్డ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ పీపుల్ అనేది ఇట్స్ వెరీ స్టూపిడ్ వర్డ్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ నైస్ పీపుల్. నైస్ పీపుల్ అంటే ఎనీబడీ హూ బ్లెండ్స్ ఇంటూ సొసైటీ అండ్ మేక్స్ అదర్స్ కంఫర్టబుల్. I am living for myself to enjoy and relish my life, and I want to intensely take whatever I want to enhance my enjoyment. So obviously that will make it selfish, but my selfishness is pride. I గర్వంతో చెప్పుకోను చాలా సెల్ఫిష్ పర్సన్. నేను గిల్ట్తో చెప్పట్లేదు, అపాలజీతో చెప్పట్లేదు. సెల్ఫిష్నెస్ లేనివాడు ఎందుకు పనికిరాని చవట. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మదర్ టీచర్ అయి చెప్పిన అదే నమ్మేసి ఒక గుడ్డెద్దు చేలో పడినట్టు తిరుగుతూ ఉంటారు. అడ్వాన్స్మెంట్ సొసైటీ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్ పీపుల్, నాట్ బికాస్ ఆఫ్ సెల్ఫ్లెస్ పీపుల్. ఆల్ట్రుయిస్టిక్ పీపుల్. Yeah, this is again a theory. Yeah. అంటే మీ వరకు yes of course it's a proven theory, but for a lot of people it's a, because a lot of people కి మైండ్ ఉండదు కాబట్టి lot of people, few people ఉంటారు తెలుగు వాళ్ళు నాలాంటి వాళ్ళు. మీరు చూసిన అత్యంత తీవ్రమైన వ్యక్తి ఎవరు అంటే మీరు కాకుండా అద్దర్లో చూసుకోకుండా చెప్తే? I think the most intense person I definitely is Ayn Rand. Ayn Rand. Yeah, because నేను ఆవిడ ఇంటర్వ్యూస్లో కానీ ఆవిడ బుక్స్లో కానీ ఆవిడ కాన్వర్జేషన్స్ నేను కొన్ని చాట్స్ అలాంటివి చూసాను. ఒక సింగిల్ వేస్ట్ వర్డ్ ఉండదు అసలు. ఐ బెగ్ టు డిఫర్. అంటే మీకు ఐన్ రాండ్ గురించి తెలిసినంత షీ ఈజ్ యువర్ పేటెంట్ రైట్. ఐ అగ్రీ కంప్లీట్లీ. మీరు ఆవిడ పుస్తకాలు ఐ హావ్ ఆల్సో వాచ్డ్, మీరు పంపించిన లింక్సే. ఐ రిప్రజెంట్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ, సో ఇట్స్ నాట్ మీ యాజ్ అన్ ఇండివిజువలీ. తీవ్రత పరంగా చూస్తే మీకు ఇంకా తీవ్రత అనిపిస్తుంది, బికాజ్ ఆవిడ కొన్ని ఇంటరాక్షన్స్లో షీ రియాక్టెడ్. Where there is intensity, I feel you don't react like that. No, see, the reason for that is because she is more intense than me. And the intense people irritate తొందరగా అవుతారు. మీరు ఇరిటేట్ అవరు. That's what I'm saying. Which is the reason for that I am lesser intense than you feel 100%. Ayn Rand konna intensity, I don't think it's anyone can. Because I feel అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి I will be humorous, I'll be in various other spaces, and ఇప్పుడు నేను చాలాసార్లు కాంట్రడిక్టరీగా రాస్తాను, ట్వీట్లో ఏదో ఎఫెక్ట్ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటాను. Ayn Rand is super serious. She is seriousness personified. ఎందుకంటే అంత సీరియస్గా ఉండడం లైఫ్ అది వేరే విషయం. అది ఇంత ఉండాలా అంత ఉండాలా క్వశ్చన్ కాదు, బట్ దట్ ఈస్ ద రీజన్ షీ మేడ్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు రష్యన్ ఇమిగ్రెంట్ 19 years అప్పుడు ఇంగ్లీష్ రాకుండా అమెరికా వచ్చి, ఇఫ్ షీ రోడ్ 2 books which are the biggest bestsellers after the Bible in the world, and we are discussing her 40 years after her death. That's because you are discussing, you and I am discussing. And if you go to Vijayawada book stores లో కూడా Ayn Rand books ఉన్నాయి. ఇప్పుడు ఇది పబ్లిష్ అయింది 1960లో, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లస్ ట్రాక్ట్. అది ఉండాలా ఉండకూడదా, లేకపోతే ఇదంతా ఎందుకు శుభ్రంగా కృష్ణారామ అని పడుకుని ఒకరోజు చచ్చిపోదాం అని ఎనీబడీ కెన్ టేక్ ఎనీ కాల్ ఆన్ లైఫ్. దర్ ఇస్ నో సచ్ థింగ్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరు చెప్పాల్సిన. నేను ఇలా బతుకున్నాను. దిస్ ఈజ్ మై డెసిషన్ ఆఫ్ హౌ ఐ వాంట్ టు లివ్ లైఫ్. How can I tell that to you, or you can tell that to anybody? You ask me a question, who is the most intense person I've ever experienced? That is without doubt it's Ayn Rand. Ayn Rand. Yeah. But whether I want to live like Ayn Rand? No. That's a different matter. I'm giving the definition of intensity. Is it incapacity or? Intensity is nothing but how seriously you take life. How seriously you take everything about life. Chala mandi నేను సీరియస్గా తీసుకున్నాను. ఇంకా అప్పుడు డిగ్రీస్ అది. You might be taking some issues very seriously about what's happening to some women
women rights abuse as in the garb of a reporter, which I might not take. మేబీ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇక్కడ ఆబ్జెక్టివిజంలో వేర్ డస్ సీరియస్నెస్ కమ్స్ ఇన్? యూ కెన్ ఫీల్ ఇంటెన్స్లీ ఆబ్జెక్టివ్ అబౌట్ సంథింగ్, బట్ యూ డోంట్ రియాక్ట్ అండ్ యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్ కదా. దేంట్లో ఎనీ థియరీ ఆఫ్ ఆబ్జెక్టివిజం, వెన్ యూ లుక్ ఎట్ థింగ్స్ ఆబ్జెక్టివ్లీ, ఇది సక్సెస్, ఇది ఫెయిలియర్, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాలేదు అని బేరీజ్ వేసుకునే సమయంలో మీ తీవ్రత ఎక్కడ ఉంటుంది? మీరు అనలైజ్ బాగా చేయొచ్చు. No. See, objectively and objective, there are two different words. Objective అనేది ఒక నేను నా గోల్ ఇది అనే దాంట్లో ఆబ్జెక్టివ్ అని కూడా వస్తుంది. ఆబ్జెక్టివ్లీ అనేది జూమ్ అవుట్లో చూస్తున్నారు. దీనికి వెళ్ళకుండా ఒక న్యూట్రల్ పొజిషన్ నుంచి అబ్జర్వ్ చేయడం. అవును. ఇంటెన్సిటీ అనేది ఆబ్జెక్టివ్లో ఉండదు అసలు. ఇంటెన్సిటీ అనేది బై డెఫినేషన్ ఇస్ వెరీ ఫోకస్డ్. అదే కదా, దట్స్ వాట్. యా, బట్ యు ఆర్ వెరీ ఆబ్జెక్టివ్ బై నేచర్, అండ్ హౌ కెన్ యూ బి ఇంటెన్స్ అట్ ద సేమ్ టైమ్? ఐ థింక్ ఇంటెన్సిటీ ఫర్ మీ ఇస్ లైక్ అన్ ఆరో. మీరు గురి చూసినప్పుడు ఆబ్జెక్టివ్, దాన్ని లాగి కొట్టినప్పుడు దట్ ఈస్ ఇంటెన్సిటీ. సో ఆ ఇంటెన్సిటీని కూడా మీరు స్టీర్ చేస్తారు, మెనూవర్ చేస్తారు. 100%. యూ డోంట్ గెట్ డ్రౌన్డ్. No, yeah. See, if you don't use intelligence to lace your passion or intensity, it doesn't have any meaning. That's the point I'm trying to arrive at. So intensity అనేది నదిలా ప్రవహిస్తున్న జీవితంలో కొట్టుకుపోవడం కాదు. It's like an arrow. It is గ్లాస్ లో కావాల్సింది పోసుకుని స్ట్రా పెట్టి తాగడం. Yeah. Correct. That is like I like Nietzsche's line. Suck at the breath of light. So for all those living less intensely, who take life like a jolly ride, very happy, blissfully happy in their own space, ఎక్కువ ఎదగాలన్న పెద్ద కాంక్షలు లేవు, నా సోచతి నా కాంక్షతి. సిద్ధ పురుషుల గురించి, పెద్ద వాళ్ళ గురించి, యోగుల గురించి చెప్పారు, దట్ యూ డోంట్ డిజైర్. అంటే యూ డిజైర్ టు ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇట్ యాజ్ అ డిజైర్, బట్ యూ డోంట్ గో ఆఫ్టర్ ఇట్ సో డెస్పరేట్లీ. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఓహో, వెల్ సెడ్. చెప్తే అర్థం కాని వాళ్ళకి చెప్పకపోవడం బెటర్. ఈ లెక్కన మీరు చాలా తీవ్రంగా ప్రేమించి ఉండాలి. ప్రేమించినప్పుడు yes I did. అంటే ఎలా ఫీల్ అవుతారు? కెన్ యూ డిస్క్రైబ్ దట్ ఫీలింగ్? ప్రేమలో ఉన్నప్పుడు అంటే పొద్దున్న లేవగానే వాళ్ళే గుర్తొస్తారు, అలా ఉంటుంది? Yes, I think. What is being consumed by, or see, like I'll tell you my memories of things like ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇప్పుడు కాలనీలో తను ఉన్న ఆ కాలనీలో ఎంటర్ అవుతా ఉంటే ఐ యూస్ టు ఫీల్ ఒక నారా, ఆల్మోస్ట్ ఒక ఫీవర్ వచ్చేసిన ఫీలింగ్ ఉండేది. యూనో, అండ్ టు లుక్ ఎట్ అవర్ హౌస్, ఒక కొండపై నుంచి ఇల్లు చూసి, అండ్ ఫస్ట్ లవ్? యా, దిస్ ఇస్ ఫస్ట్ లవ్. బట్ ద ఫస్ట్ లవ్ ఫీలింగ్ ఐ హ్యాడ్ మల్టిపుల్ టైమ్స్, సో ఇట్ ఈస్ సో మెనీ ఫస్ట్. యా. అండ్ ఒకసారి నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి కార్లో వచ్చింది. ఆ కార్ ఇప్పటికి నాకు గుర్తుంది, ఆ కార్ నంబర్ గుర్తుంది, ఆ కార్ ఒక సైడ్ కొంచెం పెయింట్ పేలిపోయాం, అది గుర్తుంది. తన డ్రైవర్ గుర్తున్నాడు, డ్రైవర్ ఫేస్ ఐ రిమెంబర్ హిమ్ సిన్స్ 30 years. సో దట్స్ వాట్ ఐ థింక్, దట్ ఈస్ వాట్ ఇంటెన్సిటీ ఈజ్ అబౌట్. డ్రైవర్ గారు చూస్తున్నారేమో, హిల్ ఫీల్ హ్యాపీ. నో సీరియస్లీ, బట్ బికాజ్ సంబడి హూ ఫీల్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ రేర్, ఆర్ ఎలా చెప్పాలి, ఒక కాంబినేషన్. మీరు ఉంది కానీ దాన్ని నేను మెనూవర్ చేస్తాను వెనకాల నుంచి, నేనే కంట్రోల్లో ఉంటాను. తీవ్రంగా కొట్టుకుపోయే వాళ్ళు అంటే చాలామంది ఇంటెన్స్ పోయిట్స్ని చూస్తుంటాం. వాళ్ళు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ హౌ దే డ్రెస్, పిచ్చిగా డ్రెస్ చేసుకుని, ఒక స్లింగ్ బ్యాగ్ వేసేసుకుని, గడ్డాలు పెంచేసుకుని వెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంటారు. వాళ్ళు కూడా ఇంటెన్స్ పీపుల్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ దర్ ఇంటెన్సిటీ. I'm not very sure you can call. See, intensity for me is about ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు. He is a very intense man. నేను ఇప్పుడు శివ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు బాంబే ల్యాబ్ అనే స్టూడియోలో చేసేటప్పుడు ఆ టైంలో ఐ కుడ్ సీ దట్ ఇన్ హిస్ బాడీ లాంగ్వేజ్. ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ సైకిల్ చేసి అంటే ఒక పోనగా వచ్చిన మనిషిలో ఉండదు. అంటే హీఈస్ ఫీలింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యూజిక్ ఈజ్ క్రియేటింగ్ ఫర్ ద సిచ్యువేషన్. అసలు నేను ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, కండక్టర్స్ నేను చూసాను, ఐ నెవర్, బికాస్ దట్ ఈస్ ఇళయరాజా, ఈజ్ గాట్ నథింగ్ టు విత్. అలాంటి మ్యూజిక్ వేరే వాళ్ళు క్రియేట్ చేయొచ్చా, బెటర్గా చేస్తారా, తక్కువ చేస్తారా అన్నది పక్కన పెడితే, ఆయన పర్సనల్గా ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అన్న దాంట్లోంచి ఆ మ్యూజిక్ వస్తుంది, విచ్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ సాంగ్స్ ఆర్ వెరెవర్ ఇట్ ఈస్. But when I met him in recent times, I felt the loss of that intensity. He is not feeling that anymore. And that's again reflecting in his work. Bad, good and antledu, adi vere vishayam. You outgrow things. Yeah, I mean, he's a changed person. ఆయనకున్న arrogance కానీ, ఆయనకున్న మాట్లాడే తీరు కానీ, అసలు it used to be, అంటే he's almost angry with people or not as intense as him. I saw him in that kind of a. అండ్ చాలామంది ఇంటెన్స్ పీపుల్ పక్కన ఇంటిమిడేషన్ ఫీల్ అవుతారు. దే జస్ట్ గెట్ ఇంటిమిడేటెడ్. లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ ఇన్ మై ఆఫీస్ దే ఫీల్ వెరీ ఇంటిమిడేటెడ్ బై మీ బికాస్ ఆఫ్ ద సీరియస్నెస్ విత్ విచ్ ఐ టేక్ ఎన్ ఇష్యూ.
సో ఇప్పుడు నేను ఎవరిని విష్ చేయను, ఎవరిని హలో చెప్పను, గుడ్ మార్నింగ్ చెప్పను. ఐ జస్ట్ దే కుడ్ బి దేర్ ఫర్ 10 years అసలు నేను అక్నాలెడ్జ్ కూడా చేయను. ఎందుకంటే ఐ డోంట్ సీ ద నెసెసిటీ టు అక్నాలెడ్జ్ సంబడి. ఐ కాంట్, if I don't want to suck the breast of what they can come, they become incidental for me. So obviously that is not normal behavior as per social behavior. So your tagline for life would be, life is a party, enjoy the party intensely. I wouldn't say life is not a party. Life is full of treasures, full of happiness and pleasure giving aspects, and you should like coming back to the Nietzsche's line, you should suck at its breast. అంటే ఒక చంటి పిల్లోడు మదర్ మిల్క్ని ఎంత ఆతృతతో ఎంత తీవ్రతతో సక్ చేస్తాడో లైఫ్లో ఉన్న ప్లేస్ని అంత తీవ్రంగా సక్ చేయాలనేది నా సూక్తి. అంత ఆతృతతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆకలేయాలి. ఆకలి లేకపోతే ఇంకా దట్ ఈస్ ఆబ్వియస్. ఐ డోంట్ ప్రూవ్ పిల్లోడు వాట్ ఎవర్